నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. మీరందరూ ప్రభు యొక్క కృపను బట్టి క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు బలపరిచే వాక్యము మార్క్సు వార్త 5వ అధ్యాయము 22వ వచనము. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారుల్లో యాయిరు అని ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, యాయిరు అనే సమాజ మందిరపు అధికారి యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు వచ్చిన విషయాన్ని ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సమాజపు మందిరపు అధికారిగా ఉన్నప్పటికీ తన కుమార్తె చావు బతుకుల్లో ఉన్నదని, యేసుక్రీస్తు ప్రభువారు బాగు చేస్తాడనే స్థిరమైన విశ్వాసంతో యేసు ప్రభువారి వద్దకు వచ్చినట్లుగా ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నిజముగా అధికారి అయినప్పటికీ ఒక సామాన్యమైన విశ్వాసిగా ఆయన వద్దకు వచ్చాడు. ఆయన్ను చూచాడు, ఆయన పాదముల మీద పడ్డాడు, నిజముగా తగ్గించుకున్నాడు. ఆయన సన్నిధిలో ఆయన పాదాల మీద పడి బ్రతిలాడిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నా చిన్న కుమార్తె చావనయ్యున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలని ఆయనను మిగుల బ్రతిమాలు కొనగా, నిజంగా అతడు ఎంతగానో ప్రభుని బ్రతిమిలాడినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అతని కుటుంబంలో ఉన్న దుఃఖాన్ని బట్టి, అతనికున్న సమస్యను బట్టి, తన కుమార్తె యొక్క పరిస్థితిని బట్టి తన కుమార్తెను బాగు చేసుకోవటానికి యేసు ప్రభువారి యొక్క పాదముల మీద పడినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన త్రోసివేసే దేవుడు కాదు. ఆయన వద్దకు వస్తే ఆయన సహాయం చేస్తాడు. ఆయన అంటున్న మాటల్లో, నా యొద్దకు వచ్చేవాడిని నేనేమాత్రమో త్రోసివేయను అని ఆయన తెలియజేస్తున్నాడు. ఆయన నిజముగానే ప్రేమించే దేవుడు, కనికరం గలవాడు, దయ గలవాడు. కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభువారు యాయిరు ఇంటికి ప్రయాణమై వెళ్ళినట్లుగా దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తున్నది. ఆయన ప్రయాణమై వెళ్తుండగా యాయిరు ఇంటి దగ్గర నుంచి కొంతమంది వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవొక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనేది. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి అలా మాటలను పట్టించుకోకుండా యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, నిజముగా యేసుక్రీస్తు ప్రభువారు అతనికి ధైర్యాన్ని ఇస్తున్నట్లుగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తన కుమార్తె చనిపోయిందని ఎంత దుఃఖపడ్డాడో, ఎంత ధైర్యం కోల్పోయిన వ్యక్తిగా ఉన్నాడు. ఆ వార్త విన్నప్పుడు ఆ యాయిరును యేసుక్రీస్తు ప్రభువారు ఎంతగానో ధైర్యపరిచినట్లుగా, అతనికి ధైర్యాన్ని ఇచ్చినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మనము గుండె చెదిరిన స్థితిలో ఉన్నప్పుడు, మరి దుఃఖముతో ఆయాసంతో ఉన్నప్పుడు ఆయన మనల్ని బాగు చేసే దేవుడిగా ఉన్నాడన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ యాయిరు ఇంటికి ప్రయాణమై వెళ్ళినట్లుగా వాక్యం తెలియజేస్తున్నది. పేతురు, యాకోబు సోదరుడు యోహాను వారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా ఉండి చాలా ఏడ్చుచూ ప్రలాపించు ఉండట చూచి అక్కడ
ఎంతగానో గొల్లుగా ఏడుస్తూ ఉండటాన్ని ప్రభువారు చూచాడు. లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించినదే కానీ చనిపోలేదని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనను అపహసించరి. యేసుక్రీస్తు ప్రభువారు బాగు చేసేవాడు, మరణించిన వారిని బ్రతికించేవాడు, మృతులను సజీవులుగా చేయగల దేవుడు, రోగాలతో ఉన్న వారిని బాగు చేసేవాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శక్తిని ఎరగక, ఆయన గొప్పతనాన్ని ఎరగక అనేకులు యేసుక్రీస్తు ప్రభువారిని అపార్థం చేసుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇంటిలోనికి వెళ్ళి ఆయన అద్భుతాన్ని జరిగించినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఆయన వారందరినీ బయటికి పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉండువారిని వెంట పెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయి పట్టి తలి తకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. ఆమె 12 సంవత్సరముల ప్రాయం గలది. వెంటనే వారు బహుగా విస్మయమొందిరి. జరిగినది ఎవరికీ తెలియకూడదని ఆయన వారి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టుడని చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువారు యాయిరు కుటుంబంలో గొప్ప అద్భుతాన్ని జరిగించాడు. యాయిరు దుఃఖముతో ప్రభు యొద్దకు వచ్చాడు, కన్నీళ్లతో ప్రభు యొద్దకు వచ్చాడు, ఎంతో సమస్యతో వచ్చాడు. యేసు ప్రభువారికి తనకున్న సమస్యను తెలియజేసి తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇంట్లోనికి రావటం ద్వారా చనిపోయిన యాయిరు కుమార్తె బ్రతికించబడింది. మరి యాయిరు కుటుంబంలో ఉన్న దుఃఖాన్ని తొలగించాడు, యాయిరు కుటుంబంలో ఉన్న కన్నీళ్లు తొలగించాడు, యాయిరు కుటుంబంలో ఉన్న ఆ సమస్యను పరిష్కరించాడు. యేసుక్రీస్తు ప్రభువారికి మన కష్టాలు తెలియచేయటం ద్వారా మన సమస్యలను పరిష్కరించే దేవుడిగా ఉన్నాడు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో సమస్య ఉందని అలానే ఉంటున్నావేమో, ప్రభువు తెలియచెప్పు. ప్రభు సంధికి వచ్చి ఆయన పాదాల యొద్ద మరి కన్నీళ్లు కాస్తూ ప్రార్థన చేయి. ఆయన మన ప్రార్థన విని మనకు స్పష్టమైన జవాబులు ఇస్తాడు. ఆయన ద్వారా మనకున్న దుఃఖాన్ని పోగొట్టుకుందాం. ఆయన నామములో మనకున్న సమస్యను పరిష్కరించుకుందాం. ఆయన ద్వారా మన జీవితంలో సంతోషాన్ని పొందుకుందాం. యాయిరు కుటుంబములో ఆనందాన్ని ఇచ్చిన దేవుడు మన కుటుంబాలకు కూడా ఆనందాన్ని ఇవ్వటానికి, సంతోషాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ప్రభు మీద ఆధారపడదాం, ప్రభు యందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు జీవిద్దాం. దేవుడికి వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. యాయిరు యొక్క కుమార్తె ఆయా చావు బతుకుల్లో ఉన్నప్పుడు మరి యాయిరుని ఎద్దకు వచ్చిన విషయాన్ని మాకు జ్ఞాపకం చేసిన విషయాన్ని బట్టి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. యాయిరుని ఎద్దకు వచ్చి మరి నిన్ను చూచి సాగిలపడి సమస్యను మరి చెప్పినప్పుడు ప్రభువా, అతని ప్రార్థన ఆలకించి అతని ఇంటికి వెళ్ళి చనిపోయిన ఆయన కుమార్తెను బ్రతికించిన విషయాన్ని మాకు జ్ఞాపకం చేసావు. ప్రభువా, నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా, నిన్ను చేర్చుకోవటం ద్వారా, నీ యందు విశ్వాసం ఉంచడం ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడివై ఉన్నాం. నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా, నీ సన్నిధిలో మాకున్న సమస్యలను పరిష్కరించుకోవటానికి మీరే మా కృపను మెండుగా దయచేయండి అయ్యా. నీకు స్తోత్రాలు. వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీకు వందనాలు. వారికున్న సమస్యలను పరిష్కరించండి, వారికున్న దుఃఖాన్ని తొలగించి, వారికున్న సమస్యల్లో ఉన్న ఇబ్బందిని తొలగించి ఆదరించమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. నీకు వందనాలు. మరి ముఖ్యంగా ప్రార్థన చేయించున్నాం అయ్యా, మరి మా దేశంలో ఉన్న
ప్రజలను మీరు కరుణించండి ప్రభువా. ఎంతోమంది నీ నామం తెలియక ఉన్నారు ప్రభువా. నువ్వు రక్షకుడు అని దేవుడు అని తెలియక ఎంతోమంది చీకట్లు ఉన్నారు ప్రభువా. వారిని యొద్దకు రావటానికి, నీ అందు విశ్వాసం ఉంచడానికి, నీ నామములో రక్షణ పొందటానికి మీరే సహాయం చేయండి అయ్యా. ప్రార్థన చేయించున్నాం అయ్యా. మరి ఆయుర్లాగా అనేకులు నీ యొద్దకు రావటానికి, నీ దగ్గరకు వచ్చి సమస్యలను పరిష్కరించుకోవటానికి మీరే కృప దయచేయండి అయ్యా. ప్రార్థన చేయించున్నాం. మా దేశంలో ఉన్న నీ పరిచయం చేసిన సేవకులందరినీ బలపరిచి నీ సేవలో బలంగా వాడుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.